దేవుడు కూడా కొన్నిసార్లు హెచ్చరిక చేస్తాడయ్యా, ఎదుగో జాగ్రత్త, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో, నీ కుటుంబాన్ని కాపాడుకో. గద్దిస్తూ ఉంటాడు, సేవకుల ద్వారా గద్దిస్తూ ఉంటాడు, వాగ్దానము చేత గద్దిస్తూ ఉంటాడు. నువ్వు వాక్యం చదివినప్పుడు ఇదిగో ఈ తప్పులో ఉన్నావు, గద్దిస్తూ ఉంటాడు. దానికి ఏం చేయాలి? ద్వేషం పడొద్దు. కొన్నిసార్లు ఇప్పుడు మనకు వచ్చే కొన్ని మ్యూట్ అంటే మౌనంగా ఉంటాం చూడు, కొన్నిసార్లు అర్థం కానటువంటి పరిస్థితుల గుండా వెళ్తాం. అది గద్దింపే. దేవుడు ప్రత్యక్షతం కాడు, చాలా నిశ్శబ్దంగా ఉంటుంది ఆ లైఫ్ అంతా. అది గద్దింపు, ఆ పరిస్థితులు. అప్పుడేం చేస్తాం తెలుసా? కొద్దిగా ద్వేషం వస్తూ ఉంటుంది. ఏం దేవుడో, నేను నమ్మినా కానీ ఏం లాభం ఉంది? ఆలస్యం జరుగుతూ ఉంటాయి. కానీ అది మేలుకే, అది మన మేలుకే.